ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా నీకే వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుగా సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా ఆలయమై ఉన్నాము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27-28 వచనాలలో, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయు వారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారము చేయు వారిని గాను, కొందరిని ప్రభుత్వము చేయు వారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనంలో, మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు గల సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షవల్లి నిన్ను తీగల మీరు ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, శరీరం ఒకటే ఆత్మీయ ఒకటి, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒకటే నిరీక్షణ ఎందుండటకు పిలువబడితిరి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. మేము మీ శరీరమై ఉన్నాం ప్రభు. అందరిని బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.